అంటారు గల్లా పట్టుకొని లాక్కుపోయి కొట్టి తొక్కి గన్ను పెట్టి నువ్వు ఐడి కార్డు లేదు భయ్ అంటున్నా నేను మళ్ళీ కూడా నువ్వు అంతా మాట్లాడితే ఎట్లా ఓకే భయ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఎందుకు సార్ అట్లా చేస్తున్నారు మీరు పనిపాట లేదా ఇప్పుడు పనిపాట లేదు సార్ అవును సార్ అందుకే కవర్ చేయడానికి వచ్చాం పనిపాట లేదని వచ్చాము అంటే మీరు ఇట్లనే మాట్లాడతారా ఎవరితోటైనా నేను ఏం అడుగుతున్నాను ఆ ఘటన ఎందుకు జరిగిందని అడుగుతున్నాను పనిపాట లేదంటే పనిపాట లేదని ఎవరికి లేదు సార్ పనిపాట నేను ఆగండి సార్ పనిపాట ఎవరికి లేదు నేను ఏం అడుగుతున్నాను వివరణ ఇవ్వండి వివరణ ఇచ్చారు కదా మా మీరు వివరణ ఇవ్వండి ఎందుకు అలా ఫిర్యాదు చేశారు ఎందుకు అట్లా గల్ల పట్టుకొని తీసుకెళ్తున్నారు గల్లా బట్టి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది నేను ఏం అడుగుతున్నాను సార్ ఎందుకు మేమేదో మళ్ళీ ఎందుకు పెడుతున్నావు భయ్ అయిపోయింది చెప్పండి సార్ ఆన్ రికార్డ్ చెప్పండి చెప్పేసినా అయిపోయింది నువ్వు మేమేదో పారిపోతున్నట్టుగా నువ్వు కెమెరా తీసుకొని వస్తే ఎట్లా ప్లీజ్ అర్థం చేసుకోరు మేము పారిపోతున్నామా నువ్వు మాయమడి ఎందుకు వస్తున్నారు అయిపోయింది కదా ఇచ్చిన క్లోజ్ చేయండి మేము ఏమంటారు ఇగో బ్రదర్ మేము మీడియా అంటే చాలా గౌరవం ఉంది మీరు ఎంక్వైరీ ఒకవేళ నిజంగా వీడియో ఫుటేజ్ చూసి ఎంక్వైరీ చేసి దాని మీద పై అధికారులు ఏం తీసుకున్నా కానీ చర్య తీసుకున్నా మేము మీకు చెప్తామన్నా మళ్ళీ ప్రతి ఒక్కరికి నువ్వు ఇట్లా ఏమంటున్నావు అని పారిపోతున్న ముంగట పెట్టినట్టు పెడితే ఎట్లా ప్లీజ్ అర్థం చేసుకొని ప్లీజ్ క్లోజ్ ఇట్ ఓకే రైట్ ఏసీపీ డీసీపీ సిఐ ఇప్పటికి కూడా అదే రీతిలో వ్యవహరిస్తా ఉన్నాడు సిఐ మీడియాకు మీకు పనిపాట లేదా మేము ఉద్యమకారులము మేము సిఐ ఉద్యమ నాయకులము చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చాము ఇంత పెద్ద పోస్టింగ్ లో ఉన్నాము మేము మీడియాకు పనిపాట లేదా అంటూ కూడా నేరుగా జీ తెలుగు లైవ్ లోనే ఇలా బిహేవ్ చేస్తా ఉన్నాడు అంటే విద్యార్థుల్ని ఏ స్థాయిలో విద్యార్థుల్ని లాక్కెళ్తున్నాడు బలవంతంగా ఎలా బెదిరిస్తున్నాడు ఎలా వారిపై అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఎలాంటి హుకుం జారీ చేస్తా ఉన్నారు ఓయూల్లో ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి ఓయూల్లో తెలంగాణ ఉద్యమ దశ టైంలో ఉద్యమ విద్యార్థులని ఇక్కడ ఏర్పాటు